ఆస్ట్రో సిండికేట్ లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కు కాంటాక్ట్ చేయండి. ఆస్ట్రో సిండికేట్ మీరు ఎటువంటి పూజలు అయినా హోమాలు అయినా ఆశ్లేష బలి నివారణ పూజలు చేయబడును. అలాగే పితృదోష నివారణకి నాసికా త్రయంబకేశ్వర్ గోకర్ణములో సశాస్త్రీయముగా మీ ముందే పూజలు చేయబడును. ఏ ఇతర కార్యక్రమాలు అయినా చేయించాలి అనుకుంటే మీరు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 6301719009. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. అందరికీ నమస్కారం. మూఢము మూఢము మూఢం. మూఢంలో ఏం పనులు చేయవచ్చు? మూఢంలో తుమ్మొద్దు, మూఢంలో దగ్గొద్దు, మూఢంలో భార్యవతో ఉండొద్దు. ఇవన్నీ కూడా ఇది మూఢనమ్మకాలు. చాలామంది సూడో నాస్తికులమని చెప్పుకుంటూ సనాతన ధర్మం మీద పడి ఏడిచేటువంటి వ్యక్తులు చాలామంది అయిపోయారు. అటువంటి వాళ్ళకి ఇది ఊతమిస్తుంది. మూఢంలో తుమ్మొద్దు, మూఢంలో ఇంకోటి చేయొద్దు, మూఢంలో ఉమ్మేయద్దు, మూఢంలో తినొద్దు. ఇవన్నీ కూడా మూఢనమ్మకాలు. మూఢమి అంటే ఏమిటి? రవి అనేటువంటి నక్షత్రానికి గ్రహానికి శుక్రుడు కానీ గురుడు కానీ, ఈ రెండు గ్రహాలు కనుక సూర్యుడికి వెనుక వైపు గురుడు కానీ శుక్రుడు వచ్చినప్పుడు మూఢమవుతుంది. అంటే వాటి యొక్క కాంతి అనేది మన మీద ప్రసారం అయ్యేటువంటి అవకాశం లేదు. మనకి శుక్ర గురుగ్రహాల యొక్క కాంతి మన భూమి మీద పడినప్పుడు అప్పుడు అది శుభ సూచకము, శుభమైనటువంటి వాతావరణము, అనుకున్న పనులు కాస్త పాజిటివ్గా అవుతాయి. దాన్ని ఆ సమయంలో మాత్రమే వివాహాది ముహూర్తాలు పెట్టుకోవాలి. బట్ ఇక్కడ మనకి శుక్రమూఢం వచ్చింది. సరే, శుక్రమూఢంలో ఈ పండితులైనటువంటి వ్యక్తులు కొంతమంది తెలంగాణ పంచాంగం, ఆంధ్ర పంచాంగం, తర్వాత రాయలసీమ పంచాంగం, తర్వాత విశాఖపట్నం, తర్వాత కొవ్వూరు, రాజమండ్రి, వరంగల్లు, మహబూబ్ నగరు అనేటువంటి వ్యక్తులు మూఢాన్ని ఒక్కొక్కలా ఇచ్చారు. ఒక ఆయన 27 అంటాడు, ఒక ఆయన 28 అంటాడు, ఒక ఆయన 28 రాత్రి వరకు మనం ముహూర్తాలు చేసుకోవచ్చు అంటాడు. మరి దృక్సిద్ధాంత ప్రకారంగా డిసెంబర్ 8వ తేదీ నుంచే మూఢాలని తెలుస్తోంది. సార్, మరి ఏది మూఢం అనేది మీ విజ్ఞతకి వివేకానికి వదిలేస్తూ, అంటే కొంతమంది ఆ పంచాంగం నమ్ముతారు. నేను గంటల పంచాంగం నమ్ముతానండి, నాకు అది ఎక్కువ నాకు కరెక్ట్ అనిపించింది, సంతోషం. నాకు లేదండి దృక్సిద్ధాంతం నమ్ముతానండి, దాన్ని నాకు కరెక్ట్ అనిపించింది, రైట్. దృక్సిద్ధాంతం అంటే ఏమిటి? కళ్ళకు కనిపించేది. సూర్యాస్తమయం, సూర్యోదయం రెండు కనిపిస్తాయిగా, అలా కనిపించిన దాన్ని దృక్ సిద్ధాంతం అంటారు. దాన్ని ఆధారంగా చేసుకునేటువంటిది లాటిట్యూడ్, లాంగిట్యూడ్, అక్షాంశ రేఖాంశాలను బట్టి ఈ గ్రహాల యొక్క ఉదయం అస్తమయాన్ని బట్టి లెక్క పెట్టేది. సరే, ఇంకా దాంట్లోకి వెళ్తే అది కాంట్రవర్సీ, మళ్ళీ చాలా సామాన్య జనాలకు అర్థం కాదు. సరే, ఏదేమైనా మూఢమి అనేది పాటించాల్సిన వాళ్ళు ఏమేం చేయకూడదు తెలుసుకుందాం. ఫస్ట్ మూఢంలో ఏమేం చేయకూడదు, ఇక్కడ సందిగ్ధావస్థ. అయితే మూఢంలో చేయకూడని పనులు అనేవి ఖచ్చితంగా మనకి ధర్మశాస్త్రంలో చెప్పబడిందండి. వివాహము, గృహారంభము, గృహప్రవేశము, అలాగే దేవతా ప్రతిష్టలు, అలాగే కార్యము అంటే శోభన ముహూర్తములు, అంటే నూతన దంపతులు శోభన ముహూర్తాలు కూడా మూఢంలో చేసుకోకూడదు. ఇక్కడ శుక్రుడు గురుడు బలంగా ఉన్నప్పుడే కదా సత్సంతాన ప్రాప్తి ఉంటుంది. అటువంటివి అంటే మొదటి కార్యము చేయకూడదు. అంటే మొదటి కార్యం అంటే శోభన ముహూర్తం మాత్రం, పెళ్ళైన తర్వాత శోభన ముహూర్తం మాత్రమే చేసుకోకూడదు. అదే 2 ఏళ్ళు అయిపోయింది, మూఢంలో భార్యాభర్తలు ఇద్దరు చక్కగా కాపురం చేసుకోవద్దు, దానికి ఎటువంటి ఇబ్బంది లేదు. కాబట్టి ముహూర్తాది శుభయోగాలు అంటే గృహప్రవేశానికి, వివాహానికి ఇటువంటికి ముహూర్తం అనేది ఉంటుంది. అంటే గ్రహాల యొక్క శుభ స్థితి, శుభగతి, దాన్ని ముహూర్తం అంటారు. ఆ ముహూర్తంలో మనము ఈ మూఢము ఉన్నప్పుడు మనం చేసుకోవద్దు. కాబట్టి వివాహ, గృహప్రవేశ, గృహారంభ, ప్రతిష్టలు అలాంటివి చేసుకోవద్దు. కొన్ని విషయాల్లో పుట్టు వెంట్రుకలు కూడా తీయొద్దు అంటారు. అంటే పుట్టు వెంట్రుకలు అంటే ఇంటిలో తీసేటువంటి, కొంతమందికి ఇంటి దగ్గర తీసే అలవాటు ఉంటుంది. ఏ క్షేత్రానికి మాకు అలవాటు లేదండి, మరి ఇంటి దగ్గర చేసుకునేటువంటి అవకాశం ఉన్నప్పుడు అది ఈ మూఢంలో ఇంటి దగ్గర మీకు పుట్టు వెంట్రుకలు తీయడం పనికిరాదు. క్షేత్రాల్లో పనికి వస్తుంది. అంటే తిరుమల, విజయవాడ, అలాగే శ్రీశైలము, యాదగిరిగుట్ట, వేములవాడ ఇటువంటి చోట మనకి క్షేత్రాల్లో పనికొస్తుందని కొంతవరకు చెప్పింది. దానివల్ల పెద్ద దోషం ఏం కాదు, అది కేశఖండనమే కదా. కానీ చౌలము, ఉపనయన ముహూర్తాలు ఉంటాయి సరే, అవి చేయకూడదు. మళ్ళీ అంటే చౌలం అప్పుడు గుండు చేయడమే చౌలం అంటే, అది ఉపనయన సంస్కారాలు చేస్తారు కాబట్టి అటువంటి చౌలం అనేది చేయకూడదు. ఈ షోడ సంస్కారాలు కొన్ని ఉన్నాయి. ఆ సంస్కారాల్లో కొన్నికి ఎగ్జంప్షన్ ఉంటుంది. కర్మకాండ వచ్చింది, మూఢంలో చేయొద్దంటే ఎట్లా? వాడు మూఢంలో చనిపోయాడు, మా తాతను మా నాన్నను చనిపోయాడు మూఢంలో, కర్మకాండ చేయకూడదా? కానీ షోడశ కర్మల్లో కర్మకాండ ఎక్కడైనా చేసుకోవచ్చు, గ్రహణం తప్ప. గ్రహణం ఉంటే తప్ప మిగతా ఏ సమయంలో అయినా
తప్పకుండా ఆ రోజు మనం కర్మకాండలు పూర్తి చేసుకోవాలి. అలాగే మరి సీమంతం చేయొచ్చా గురుగారు? ఇప్పుడు మూఢం 90 రోజులు వచ్చింది, దాదాపు 83 రోజులు 90 రోజులు ఉంది. మరి ఆ సమయంలో పాప అమ్మాయికి సీమంతం 5 నెలలు నిండిపోయింది, తర్వాత 8 నెలలు వస్తుంది, ఆ తర్వాత డెలివరీ అవుతుందేమో, మరి సీమంతం చేయకూడదా? మూఢంలో సీమంతం చేసుకోవచ్చు, దానికి ఎటువంటి దోషం లేదు. అద్దె ఇల్లు మారొచ్చా? తప్పకుండా అద్దె ఇల్లు మారవచ్చును. అద్దె ఇంటికి ఏం ముహూర్తం ఉంటుంది? ఒక మంచి తిథి చూసుకోండి, మీ నక్షత్ర ప్రకారంగా తారాబలం చూసుకొని మీరు మూఢంలో మీరు తప్పకుండా అద్దె ఇంటికి మారవచ్చు, అద్దె ఇంట్లోకి మీరు పాలు పొంగించుకోవచ్చు, దానికి ఎటువంటి ఇబ్బంది లేదు. అలాగే వ్యాపారం మొదలు పెట్టచ్చా స్వామి? ఎందుకు మొదలు పెట్టకూడదు? వ్యాపారం ఆల్రెడీ ఉన్న వ్యాపారాన్ని మొదలు పెట్టుకోవచ్చు. 90 రోజుల తర్వాత అంటే పార్ట్నర్ కలవచ్చు, కలవకపోవచ్చు, లేదా ఇతర దేశాల నుంచి ఏమైనా పెట్టుబడులు వస్తే రావచ్చు, రాకపోవచ్చు, అలా ఏం లేదు. అంటే వ్యాపార ముహూర్తాలు చేసుకోవచ్చు, అంటే షాపులు ఓపెనింగ్ చేసుకోవచ్చు మంచి రోజు చూసేసి, వ్యాపార సంస్థల్ని ఓపెనింగ్ చేసుకోవచ్చు, దానికి ఇబ్బంది లేదు. అది ముహూర్తం కాదా? మరి జీవనం మొత్తం కూడా ఆ డబ్బు వస్తున్నది చేసేదంటే వ్యాపార ముహూర్తానికి దశమ స్థాన బలం ఉండాలి. ఆ యొక్క ముహూర్త లగ్నం నుంచి దశమ స్థాన బలం ఉంటే తప్పకుండా ముహూర్తాన్ని మనం చేసుకోవచ్చును, వ్యాపారాన్ని చేసుకోవచ్చు. అలాగే పాత దంపతులు తప్పకుండా బ్రహ్మచర్య దీక్షలు ఉండాల్సిన అవసరం లేదు. కుండలు తయారు చేసుకోవచ్చు, మొక్కలు తయారు చేసుకోవచ్చు, నర్సరీ వ్యాపారం చేయవచ్చును, ప్రయాణాలు చేయవచ్చును, క్షేత్ర దర్శనం చేయవచ్చును, విదేశాలకు వెళ్ళవచ్చును, కొత్తగా అక్షరాభ్యాసం చేసుకోవచ్చును. వాడికి 5 నెలలు 3 సంవత్సరం వచ్చింది, ఈ సమయంలో మంచి మరి స్కూల్లో వేయాలి, రేపు మరి ఫిబ్రవరిలో స్కూల్ ఓపెన్ అయిపోతాయి, మన సమయంలో వీడు అక్షరాభ్యాసం చేసుకోవద్దట. కాబట్టి మీరు అక్షరాభ్యాసం ఇంటి దగ్గర కాకుండా క్షేత్రాల్లో అక్షరాభ్యాసం చేసుకోవడం కూడా మంచిదే. మరి పుట్టిన పిల్లవాడికి నామకరణం చేయాలి కదా, ధర్మశాస్త్రంలో 27 రోజులలో చేయాలని చెప్పింది కదా. అంటే నక్షత్రం ఏ పుట్టాడో ఆ నక్షత్రం వచ్చే లోపల మనం నామకరణం చేసేయాలిగా. మరి అలాంటప్పుడు ఎలా? పురుడు చేసుకోవాలి కదా. మరి ఆ పురుడు, పుణ్యవాచన, నామకరణం అన్ని కూడా మూఢం ఉన్నప్పటికీ కూడా చేసుకోవచ్చును, దానికి దోషం లేదు. అలాగే అయ్యప్ప స్వామి ఇతరత్ర దీక్షలు, గోవింద దీక్షలు తీసుకోవచ్చునా? బ్రహ్మాండ దీక్ష అది. నీ మనసు, నీ షట్కర్మల్ని జాగ్రత్త అదుపులో ఉంచుకోవడానికి మూఢంలో కూడా నువ్వు దీక్షాపరుడవై ఉండవచ్చును, దీక్ష తీసుకోవచ్చును. కొంతమందికి పాపం మెట్టెలు అరిగిపోతాయి, మంగళసూత్రం పాపం పెరిగిపోతుంది, ఇంకేదన్నా ఇబ్బంది అవుతుంది. మరి వాళ్ళు మూఢాల్లో మార్చుకోవద్దా? అది చాలా విరిగిపోకపోతే ఏదో ఉంటుంది ముండలు ఉంచుకోగలుగుతాను అనుకుంటే ఉంచుకోండి, అంతే తప్ప బలవంతంగా విరివేంత మెట్టెలు లేకుండా ఉండకూడదు కదా. కాబట్టి మెట్టెలు కోర్స్ ఇవాళ రేపు అందరూ కూడా ఆడవాళ్ళకి ఫ్యాషన్లో నల్లపూసలు, ఇవన్నీ మెట్టెలు, మంగళసూత్రం అవసరం లేదు. ఎందుకంటే అవి అన్నీ చిలుకొయ్యకి, అంటే ఒక శీలలకి పెడుతున్నారు, దండాల మీద పెడుతున్నారు అనుకోండి, అది వేరే విషయం. దాని గురించి మన కాంట్రవర్సీ మాట్లాడొద్దు. వాళ్ళ స్వతంత్రాన్ని మనం తినేస్తాం మనం. అయ్యో ఆడవాళ్ళకు తప్పుగా మాట్లాడలేదండోయ్. అంటే సంస్కారము అనేది కొంత ఉంటుంది. ఎక్కడ బట్టలు ఇప్పుకొని ఉండాలి, ఎక్కడ బట్టలు కప్పుకొని ఉండాలి అనేది సంస్కారం ఉంటుంది. అలాగే ఎప్పుడు మంగళసూత్రం ధరించాలి, ఎప్పుడు మెట్టలు పెట్టుకోవాలి. కొంతమంది ఫ్యాషన్గా మెట్టలు మాత్రం పెట్టుకుంటారు, సూత్రం మాత్రం ఉండదు. గాజులు వేసుకుంటే చిచ్చి గాజులు ఏమిటండి, మాకు అట్లాంటి గాజులు మాకు అవసరం లేదు. కలియుగం, కలి ప్రభావం ఉంటుంది కదా. ఫ్యాషన్ అనేటువంటి ఒక ఉత్సాహంతో పాశ్చాత్య పద్ధతిని అవలంబిస్తూ మనం చేసినటువంటి తప్పుడు కర్మలు మనకి శాపాన్ని, అలాగే శాశ్వతంగా మాంగళ్యం లేకుండా ఉండగలిగే యోగాన్ని కలిగిస్తుంది. మీకు అర్థమైంది అనుకుంటా విషయం. శాశ్వతంగా మాంగళ్యం లేకుండా ఉండే యోగాన్ని, విడాకులు రావచ్చు, భర్త మరణించవచ్చు, మేబీ అని. అందుకే నేను తప్పుగా పట్టుకోకండి, మళ్ళీ దాని నుంచి కింద నుంచి కాంట్రవర్సీ కామెంట్ చేయకండి దయచేసి. ఎందుకంటే ఆడవాళ్ళకి స్వతంత్రం మనం కోల్పోవద్దు. అది నా కూతురైనా సరే, నా భార్య అయినా సరే, నా తల్లి అయినా సరే, నా చెల్లి అయినా సరే, ఇలాగే చెప్తాను నేను. మాంగళ్యము, నుదుటిన సింధూరము, గాజులు, మెట్టెలు, పువ్వులు, ఇవి మాంగళ్యప్రదమైన వస్తువులు. ఇవి ఎంత నిండుగా కనపడితే అంత అనుకూలవంతమైనటువంటి ధన, ఆనంద, ఆరోగ్య, ఐశ్వర్యాలు బలంగా ఉంటాయి. ఏ మతానుసారం మతాన్ని ఆచరించండి, అంతే తప్ప నేను నాస్తికునని చెప్పేసి సనాతన ధర్మం మీద పడి ఏడవకూడదు. అన్ని మతాల వారి గురించి మంచి చెప్పండి, సద్విమర్శ చేయండి. విమర్శ, సద్విమర్శ రెండు చేయండి, ఇబ్బంది లేదు. కానీ కాంట్రవర్సీగా కేవలం సనాతన ధర్మం గురించి మాత్రమే ఎత్తి చూపించేటువంటి నీకు సిగ్గు శరం లేదన్నటువంటి భావన ఏర్పడుతుంది. సరే, ప్రస్తుతం మనం మూఢం గురించి మాట్లాడుతున్నాం కదా. కాబట్టి ఇటువంటి మూఢాలలో మాంగళ్యం ఒకవేళ ఇబ్బంది అయితే దాన్ని సరి చేసుకోవచ్చు, దాన్ని తాడు కట్టుకొని, పసుపు కొమ్ము కట్టుకొని మళ్ళీ మాంగళ్యం మార్చుకోవచ్చు, మెట్టలు చేయించుకోవచ్చు, నాకు ఎటువంటి ఇబ్బంది ఏం లేదండి, అనుకూలంగా ఉంటుంది. ఒకవేళ ఉంటుంది, ఒక 3 నెలలు ఉంటుందండి అనుకున్నప్పుడు మూఢం తర్వాతనే చేసుకోండి, ఇబ్బంది లేదు. కానీ ఇక చాలా ఇబ్బంది అవుతున్నప్పుడు తప్పకుండా మూఢంలో అటువంటివి మాంగళ్య సంబంధమైనవి మనం వేసుకోవచ్చు. గాజులు మార్చుకోవచ్చా? మార్చుకోవచ్చు, దానికి ఇబ్బంది ఏం లేదు. సీమంతం చేసుకోమని చెప్పట్లా, సీమంతాలు చేసుకుంటున్నప్పుడు గాజులు మారుస్తాం కదా, కాబట్టి గాజులు మార్చుకోవచ్చును. ఇలాంటివన్నీ కూడా మనం చేసుకోవచ్చు. క్షేత్రాలకు వెళ్ళవచ్చును, విందు వినోదాలు చేయవచ్చును, బారసాలు చేయవచ్చును, ఉయ్యాల పండుగ చేయవచ్చును. అలాగే వడి బియ్యం పోసుకోవచ్చా? బ్రహ్మాండంగా పోసుకోవచ్చు, దానికి ఎటువంటి ఇబ్బంది లేదు. కాబట్టి ఇటువంటివన్నీ కూడా మనము మూఢంలో చేయబడినవి, చేయకూడనివి ఇక్కడ ఉన్నాయి. కాబట్టి అవి తెలుసుకొని మనము అంటే బ్రాహ్మణుని కలిసి
మంచి శాస్త్ర పండితులను కలిసి వివరాలు తెలుసుకుంటే మనకి సుఖవంతమైన శుభవంతమైనటువంటి యోగము ఆనందం కలుగుతుందన్న విషయాన్ని నేను తెలియజేసుకుంటూ, ఈ విషయాన్ని గమనించుకొని ఇంకేమైనా మీకు ప్రశ్నలు ఉంటే తప్పకుండా మనకి ఈ కనబడుతున్న నెంబర్కి కాల్ చేసి తప్పకుండా మీ సమస్య కోసం నన్ను సంప్రదించవచ్చును. తప్పనిసరిగా నాకు తెలియకపోయినా ధర్మసింధువు, నిర్ణయ సింధువు అలాంటి పుస్తకాలు చూసి నేను తప్పకుండా మీకు మంచి విషయాలు చెప్పే ప్రయత్నం చేస్తాను విషయం తెలియజేసుకుంటూ, ప్రేమతో మీ కిరణ్ శర్మ. సమస్త సన్మంగళాని భవంతు, లోక కళ్యాణమస్తు, అష్టైశ్వర సిద్ధిరస్తు. నమస్కారం. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రేమతో మరొకసారి మీ కిరణ్ శర్మ.